దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో పలికినటువంటి యేసు పలికినటువంటి 4వ మాటను ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు 3 మాటలను ధ్యానించినటువంటి నా ముందు మాట్లాడినటువంటి సహోదరులకు, దైవజనులకు ప్రత్యేకమైనది తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, దైవజనులకు ప్రత్యేకమైనది తెలియజేస్తున్నాను. 4వ మాట సిలువలో పలికిన మాట సరే చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు వారు 4వసారి ప్రార్థన చేశారండి. మొదటిసారి ఏమని ప్రార్థన చేశాడండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక దయచేసి వారిని క్షమించమని ప్రార్థన చేశారు. అదేవిధంగా 4వ మాటలోకి వచ్చినప్పటికీ మొదటి మాటలో తండ్రి అని ప్రస్తావించినట్లయితే 4వ మాట వచ్చేసరికి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాట యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడారంటండి? ఎంతో వేదనతో కలిగినటువంటి పరిస్థితితో మాట్లాడారు, ప్రార్థించారు దేవునికి. దేవా నన్ను ఎందుకు నీవు విడిచిపెట్టేతివి అని ఒక వేదన కలిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ప్రార్థించాడు. ఈ మాట మనకి అత్యంతమైనటువంటి లోతైన బాధను తెలియజేస్తుంది. ఆయన అనుభవించినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ కీర్తన మొదటి వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఇదే మాటను పలికాడు. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాటితివి అంటే ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఆ సమయంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడండి? శత్రువులు వెంటాడుచున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడని దావీదు ప్రార్థన చేస్తాడు. నా దేవా నన్ను ఎందుకు నీవు ఎలా విడిచిపెట్టించితివి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా మన పరిస్థితి, మనం ఉన్నటువంటి పాపపు స్థితిని బట్టి, మనం అనుభవించినటువంటి మనం పడిపోయినటువంటి పాపపు స్థితిని ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మరణం పొందినంతగా, అంటే ఆయనను హింసించినటువంటి ప్రతి స్థితిని బట్టి దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే ఆ సమయంలో పాపముతో నిండిపోయినటువంటి స్థితిగతిలోని యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అనగా యేసు ఈ మాట ఆ యొక్క మెస్సియా గుర్తించవచ్చు. ఈ మాటను బట్టి మనం కీర్తనల గ్రంథంలో దావీదు ఏ రీతిగా అయితే నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని ప్రార్థించినట్లే యేసుక్రీస్తు వారు కూడా సిలువలో 4వ మాటలో నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచిపెట్టితివని ప్రార్థన చేశాడు. యేసు ఎందుకు ఇలా అన్నాడంటే మన పాపములు తనపై మోసాడండి. మన పాపములు ఎలా అండి? ఆయనపై మోసాడు. ఎందుకు మోసాడు ఆయన అంటే ఆయనలో ఎంత మాత్రం కూడా పాపం లేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఉదాహరణకు మనుషునిగానే ఆయన జన్మించాడు. ఎలాంటి మనం ఏ స్థితి ఎలా అయితే మనం ఉన్నామో, మనుషునిగా ఎలా అయితే ఉన్నామో అలాగే మన స్వరూపంలో మనుషుడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు. కానీ ఆయనలో ఎంత మాత్రము కూడా పాపము లేదు. దాన్ని బట్టి మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయన మనుషునిగా వచ్చాడు ఈ లోకానికి, మనిషిగానే జీవించాడు. కానీ ఏ పాపము కూడా ఆయనలో అంటకుండా జీవించాడు. కానీ ఈ లోకము ఏం చేసిందంటే మంచి చేస్తే యేసు పైన చెడును విసిరిందండి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఎందుకు ఇలా అన్నాడు అంటే మన పాపములను తనపై మోసాడు. చూద్దాం ఆ మాటలను కూడా మనం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ఆయన ఏ రీతిగా అయితే ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామా? ఏ రీతిగా పాపానికి అప్పగింపబడ్డాడో ఒకసారి మనం జ్ఞాపకం చదవండి. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 21వ. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగుపడినట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. ఎవరు చేశారంటే పాపముగా? దేవుడు మన నిమిత్తమై
తన కుమారుని, అద్వితీయ కుమారుని ఆ లోకము పరలోకము నుంచి ఈ లోకానికి పంపించి మనందరి పాపము నిమిత్తము కూడా ఆయనను పాపముగా చేశాడంటండి. అంటే పాపముగా ఆయన చేయబడ్డాడు. అసలు దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడని మనం ఆలోచన చేస్తే, మనలో ఒక ప్రశ్న మనలో కలిగి ఆలోచన చేస్తే, ఆయన విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటో మనం ఒకసారి ఆలోచిద్దాము. దేవుడు పవిత్రుడండి. దేవుడు ఎలాంటి వాడండి? పవిత్రుడు. మరి మనం పవిత్రులుగా ఉన్నామా? లేదు, మనం పాపులుగా ఉన్నాం. పవిత్రుడైనటువంటి దేవుడు, తన కుమారుడు కూడా పవిత్రుడే. కానీ ఆయన ఎంత మాత్రం కూడా పాపాన్ని చూడలేనటువంటి వాడు. దేవుడు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. కానీ ఆయన చెప్పిన మాట మనం విన్నామండి? వినలేదు. మనం వినట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, పాత నిబంధన గ్రంథంలో చేసిన ప్రతి పాపానికి కూడా ఏదో ఒక బలి ఇచ్చి దీని నుంచి మనం తప్పించబడాలనే ఆలోచనతోనే గువ్వలను, గొర్రెలను, మేకలను ఇలాగ బలి ఇస్తూ మరలా అదే పాపానికి బానిసలైపోతున్నారు. దేవుడు అది ఆలోచించి, ఇది కాదు, నా ప్రజలు నా యొద్దకే రావాలి, పాపానికి బానిసలు అయిపోకూడదు, నిత్య నాశనానికి ఎంత మాత్రం కూడా వాళ్ళు వారసులు అయిపోకూడదు, నిత్య జీవానికి వారసులు అవ్వాలని తన అద్వితీయ కుమారుణ్ణి ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించాడండి. ఎలా పంపించాడండి? గొర్రె పిల్లగా పంపించాడు. అలాగ ఆయన పవిత్రుడు కనుక ఆయనలో పాపం ఎంత మాత్రం లేదు. ఆయన పాపాన్ని ఎంత మాత్రము కూడా ప్రేమించేవాడు కాదు. పాపము చేసిన వాడిని ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు, అంటే శిక్షిస్తాడు. శిక్షిస్తే ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే దాని నిమిత్తం మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఎందుకో చూద్దామా ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము, రక్షింపక నేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు, ఎంత మాత్రము కూడా కాదండి. యేసుక్రీస్తు వారిని చేయి విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే, మనము చేసినటువంటి పాపము, మనము చేసినటువంటి దోషములు, మనము చేసినటువంటి అతి అక్రమములు అన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మీద మోపబడి ఉన్నది. అందునిమిత్తమే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాపముతో నిండిపోయినటువంటి స్థితిలోనికి ఆయన మన నిమిత్తము, మన సమస్తమైన ప్రతి పాపమును కూడా ఆయన మీద వేసుకున్నాడు కనుక, దేవుడు పాపాన్ని సహించడు కనుక ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క చేయిని దేవుడు విడిచిపెట్టవలసిన అవసరత వచ్చింది. యేసయ్య మన పాపాలను తన మీద వేసుకున్నాడు కనుక యేసయ్య పాపిగా మన కోసం మార్చబడ్డాడు. అందుకే దేవునితో యేసుక్రీస్తు వారికి విరాహం ఏర్పడింది. అంటే దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు యేసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టాడు. యేసయ్య అనుభవించినటువంటి ఒంటరితనం అండి అది. చేయి విడిచిపెట్టటువంటి మాటల మనకందరూ ఉండి ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది? నాకున్న వారందరూ కూడా నా చేయి విడిచిపెట్టేశారు, నేను ఈ సమయంలో నేను ఏం చేయగలను అనే ఆలోచన, అనేటి వేదన మనకి ఎలాగైతే కలుగుతుందో యేసుక్రీస్తు వారు కూడా అటువంటి ఒంటరితనాన్ని అనుభవించాడు. యేసే పూర్తిగా ఒంటరివాడు అయిపోయాడండి. ఎప్పటి నుంచి ఒంటరిగా అయిపోయాడంటే, యేసుక్రీస్తు వారు గెత్సేమని తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని ఎలా అమ్మేశాడండి? వెండి నాణాలకు అమ్మేసి అప్పగించబడినప్పుడు యేసుక్రీస్తు వారు అప్పటి నుంచి కూడా ఒంటరితనంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే చుట్టూ అప్పటి వరకు శిష్యులు ఉన్నారు. ఆ సమయంలో అందరూ కూడా భయపడి పారిపోయారు, ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడండి? అందరూ కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడా? అందరూ ఉన్నారు, కానీ ఆ సమయంలో అందరూ విడిచిపెట్టేశారు. ఒక్కడే అయిపోయాడండి. ఆ యొక్క యోధా సామ్రాజ్యానికి అప్పగించబడినప్పుడు, ఆ యొక్క ప్రభుత్వానికి అప్పగించబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు
అన్నిటినీ కూడా ఒంటరిగానే అనుభవించాడు. విడిచిపెట్టిన తరువాత ఆయన ద్వారా అద్భుతాలు, స్వస్థతలు పొందిన వారు అనేకులు ఉన్నారండి. పొందలేదంటారా? ఆయన ద్వారా గుడ్డివాడు బాగు చేయబడ్డాడు, కుంటివాడు నడవడానికి సహాయం చేయబడ్డాడు. అందరూ ఉన్నారు. అందరూ కూడా ఆయన ద్వారా మేలు పొందిన వారే. మనం గతించిన మట్ల ఆదివారంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కట్టబడినటువంటి గాడిద పిల్లను యేసుక్రీస్తు వారు తీసుకుని రమ్మన్నప్పుడు, ఆయన మాటకు లోబడి శిష్యులు తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? యేసయ్యకు జైజైలు కొట్టిన వారే. కానీ ఆ ఒక్క క్షణం వచ్చిన సమయానికి అందరూ కూడా మనసు ఏమైపోయిందండి? మారిపోయింది. అంటే అందరూ చుట్టుపక్కల వారు చెప్పుకున్న మాటలను బట్టి యేసుక్రీస్తు వారిని ఆ నిందించినటువంటి స్థితిని బట్టి కానీ, లేదంటే అందరూ యేసుక్రీస్తు వారిని ఏదో ఒక పాపి, అంటే ఒక దోషిగా చూసినట్లుగా కానీ మనం ఆలోచిస్తే ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఆ స్థితి. అప్పటి వరకు జైలు కొట్టినటువంటి మనుషులే, అప్పటి వరకు మేలు పొందినటువంటి వ్యక్తులే, అప్పటి వరకు స్వస్థతను పొందినటువంటి వ్యక్తులే దేవుణ్ణి ఏమని అంటున్నారండి ఆ యొక్క సభలో? సిలువ వేయండి అని కేకలు వేస్తుంటే ఆ యొక్క ప్రజల యొక్క కేకలకి అధికారి ఏమైపోయాడండి? వారికే భయపడ్డాడు, కానీ దేవునికి భయపడలేదు. ఎందుకంటే ఒక నిరపరాధిని శిక్షించడం అంటే చాలా భయంతో కూడినటువంటి పరిస్థితి. కానీ దేవుని కంటే ప్రజలకే ఎక్కువ భయపడ్డాడు ఆ రాజు. భయపడ్డాడు కనుక ప్రజలే గెలిచారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఒంటరితనాన్ని అనుభవించాడు. నిజంగా నువ్వు రాజువా అన్నప్పుడు నీవు అన్నట్టే ఆయన దేవుడు యేసుక్రీస్తు వారు ధైర్యంగా సమాధానం చెప్పారు. అయినా కానీ ప్రజలు ఏమి చెప్పినా, ఇగో ఈ వ్యక్తిలో నాకు ఏ లోపము కూడా కనిపించట్లేదు అంటే, ఇదిగో ఆ యొక్క సమయంలో ఆ యొక్క పండగ దినంలో ఎవరిని విడిపించాలండి? సంవత్సరానికి ఒక పండుగ జరిగితే ఆ పండుగలో ఒక దొంగను విడిపించాలి. కానీ ఏ నేరము లేనటువంటి యేసును విడిపించడానికి ఆ రాజు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. మాకు ఆ దొంగను విడిపించండి, యేసును సిలువ వేయమని పదే కేకలు వేశారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఎలాగున్నారండి? చుట్టూ 10 మంది సైనికులు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు వారికి లేదు, ఒంటరితనాన్ని అనుభవించాడు. అటువంటి ఒంటరితనంలో కూడా యేసుక్రీస్తు వారు ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు దేవుడే దూరంగా ఉన్నట్లు అనిపించింది ఆయనకి. తండ్రి తన చేయిని విడిచిపెడితే ఎంత వేదన కలుగుతుందో ఆయన అనుభవించాడు. దాన్ని బట్టి ఇది అత్యంతమైనటువంటి బాధాకరమైనటువంటి స్థితి. ఎందుకంటే అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉండడం అంటే చాలా కష్టం. అది ఒకసారి మనం ఊహించుకుంటేనే అదో రకమైనటువంటి స్థితిగతి. అది ఒక మెంటల్ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయేటువంటి స్థితి. అందరూ ఉన్నా కానీ ఎవరు కూడా ఆదరించలేనటువంటి స్థితి అది. కానీ యేసుక్రీస్తు వారు తన తండ్రి తన చేయి విడిచిపెట్టినప్పుడు, నా దేవా నీవు నన్నెందుకు నా చేయి విడిచిపెట్టితివి అని ప్రార్థన చేశాడు. దీన్ని మనం ఆత్మీయ అర్థంగా చూసుకుంటే దేవుని సన్నిధి లేకపోవడంగా మనం పరిగణించుకోవచ్చు. దేవుడు చేయి ఎందుకు విడిచిపెడతాడంటే, దేవుని సన్నిధిని మనము కలిగి ఉండకుండా పాపంలో ఎప్పుడైతే పడిపోతామో అప్పుడు దేవుడు మన చేయిని విడిచిపెడతాడు. మనం అటువంటి స్థితిలో ఉంటే గనక ఒకసారి ఆలోచిద్దాం. నిజమే, ఈ దినమన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కేవలం నాకు దగ్గరగానే ఉన్నావు, శరీర సంబంధంగానే దగ్గరగా ఉన్నావు, ఆత్మీయంగా నువ్వు నాకు దూరం అయిపోయావు. కాబట్టి నువ్వు ఏది అడిగినా కానీ నేను నీకు దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించినప్పటికీ కూడా ప్రార్థన అంగీకరించబడదు. దేవునికి ఆత్మీయంగాను దగ్గరగా ఉండాలి, శరీరంగాను కూడా దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేవాడుగా ఉండడు. ఈ మాట మన కోసం ఏమి చెప్తుందంటే, ఆలోచిస్తే ఈ మాటలో ఒక గొప్ప ప్రేమ దాగి ఉందండి. యేసయ్య ఎందుకు ఇలా అనుభవించాడు అని ఆలోచిస్తే మనమంట దేవుని నుండి ఎప్పటికీ విడిపోకుండా ఉండినట్లుగా ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం ఆలోచించాలి. ఆయన మన నిమిత్తము విడువబడ్డాడు. అందులో ఒక గూఢమైనటువంటి అర్థము ఉన్నది. అదేంటంటే మనము ఎప్పటికీ విడిచిపెట్టబడేవారిగా ఎంత మాత్రమో ఉండకూడదు. అంటే మనము పాపములో ఉండకూడదని అర్థం.
మనం చేయి మన పాపములో ఉంటే గనక ఆయన మన చేయి ఖచ్చితంగా విడిచిపెట్టేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఇక ముందు అన్నడు కూడా పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇందులో, పాపము చాలా ప్రమాదకరమైనటువంటిదండి. ఏంటంటే ఎవరు చూడట్లేదులే, ఏం పర్లే అనుకుంటాం మనం. కానీ విశ్వమంతటిని చూసి పరీక్షించే దేవుడు పైన ఉన్నాడండి. మనం ఏ విషయంలోనైనా సరే మనం పాపములో పడిపోతే ఆయన ఖచ్చితంగా దాని నిమిత్తము తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది దేవునితో సత్సంబంధాన్ని తెంచేస్తుంది. పాపము ఏం చేస్తుందంటే అండి, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని విడగొట్టేస్తుంది. మనం ఒక కుటుంబంలో ఉన్నాం, తల్లిదండ్రులుగా లేదా పిల్లలు కలిగి ఒక కుటుంబం 4 ఉన్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడు మాట వింటాడు, చిన్న కుమారుడు మాట వినలేదు అనుకోండి. దాన్ని బట్టి మన తల్లిదండ్రులకి ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగి వారి మీద ఆ బిడ్డ మీద ఏమవుతుందంటే కోపం కలుగుతుంది. చెప్పి వినకపోతే ఏమవుతుందంటే కోపం వస్తుంది. అలాగే మన తండ్రి అయిన దేవునికి మనము సొంత పిల్లలుగా ఉన్నామండి. ఆయన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మరి ఆయన మాట వినడానికి మనం ఎందుకు ధిక్కరిస్తున్నాం? ఆయన మాటను మనం ఎందుకు పెడచెవుని పెడుతున్నాం? ఆయన మాటను మనం వినేవారిగా ఉన్నామా? అరే నువ్వు పాపం చేయకని ఎప్పటి నుంచో చెప్తూనే వచ్చాడు కదా అనేక మంది దైవ సేవకుల ద్వారా, లేదా మన ఆత్మీయుల ద్వారా. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయకూడదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడకూడదని హెచ్చరించినప్పుడు నువ్వు ఎందుకు ఏం పర్లేదులే అనుకుంటే దేవుడు దాని విషయంలో ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము పాపముతో ఎంత మాత్రం కూడా సంబంధాన్ని కలిగి ఉండకూడదు. దేవునితో సంబంధం కలిగినటువంటి మనము పాపంతో మనం స్నేహం చేస్తే మనం దేవునితో సత్సంబంధాన్ని కోల్పోతాం. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? అపారమైనటువంటి ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే మన స్నేహితులు మనల్ని మన ఎదురుగుండా ఉన్నప్పుడే మాట్లాడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను, నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నేను నీ క్షణంలో నీకు సాయం చేస్తాను అని మాట మాత్రమే సెలవిస్తారు. కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రేమను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అండి? మన కొరకు తన విలువైన రక్తాన్ని చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా విడిచిపెట్టి తన ప్రాణాన్ని మన కొరకు బలి చేసినటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన పాపము చేయకు అని హెచ్చరించినప్పుడు ఆయన మాటకు మనం ఎందుకు లోబడకూడదు? ఆయన ప్రేమను మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు? మనుషుల ప్రేమ దేవుని ప్రేమ కంటే గొప్పదా? కాదు. మన కోసం ఆయన అన్నీ భరించాడు. మన కోసం భరించినటువంటి స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తన చేయిని విడిచిపెట్టాడు. తన చేయిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఎందుకంటే మనం పాపాన్ని మనము చేదరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన చేయిని పట్టినాడు. అందుకే చేయి పట్టి నిన్ను నేను నడిపిస్తాను. దేవుడు నడిపించే దేవుడు అండి. మరి అటువంటి నడిపించే దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు పాపములో పడిపోవాలి? దేవునిని ఎందుకు మనం విడిచిపెట్టాలి? అంటే కేవలం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు, అదొక్కటే జ్ఞాపకం చేసుకుంటామా? ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన చనిపోయే ముందు విలువైన మాటలు ఎందుకు మాట్లాడాడు, దానిలో ఉన్నటువంటి గూఢమైన అర్థాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? దానిలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం ఎందుకు స్వీకరించి దాని ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం? ఆలోచించాలి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి చూద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. ఆలోచించండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడండి? నిన్ను విడువను ఎడబాయను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను. మరి నువ్వెందుకు ధనాపేక్షలో పడిపోయి ఉన్నావు?
ధనాపేక్ష పాపమే కదా. మరి ధనాపేక్షలో పడిపోతే మరి దేవునికి దూరం అయిపోయినట్లే కదా. పాపంలో పడిపోతే దేవునికి దూరం అయిపోయినట్లే కదా. గతి రాత్రి దైవజనులు మనతో మాట్లాడు, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మరి ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నామా? మన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసేవారిగా ఉన్నామేమో. కానీ దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మొదటి మాటలో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించి. అటువంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉన్నామా? మన వారు, మన తోటివారు, మన స్నేహితులు ఏదైనా మన విషయంలో తప్పు చేస్తే వారిని మనం క్షమించేవారిగా ఉన్నామా? ఆత్మీయులైన వారు మన ఎడలు తప్పు చేస్తే వారిని మనం క్షమించేవారిగా ఉన్నామా? దయచేసి వీరిని క్షమించి తండ్రి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? వారిని మనం దూరంగా పెడతాం. కానీ యేసయ్య తను చేసినట్టు ప్రార్థన నిమిత్తము మనకు నేర్పించిన మాట ఏమిటి? సమస్తమైనటువంటి పరిస్థితి, ఎటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి, క్షమించాలి. వాక్యంలో శిష్యులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నా తోటి సహోదరుడు తప్పు చేసిన ఎడల నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ మాట అంటారండి? 7 మార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాటకు ఒప్పుకున్నారా? లేదు. నీవు బ్రతుకు దినములన్నీ 80 సంవత్సరములైతే 80 సార్లు 80 ఏండ్ల సార్లు క్షమించాలి. అటువంటి క్షమాగుణం మనం కలిగి ఉన్నామా? లేదు. పాపంలోనే పడిపోతున్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదండి. మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన ఎడల మనము ఎలా ఉన్నా పర్వాలేదు అని మాత్రం అనుకోకూడదు. మనం తప్పు చేసేసి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి ప్రార్థన చేసి దేవుడు నన్ను క్షమించేసాడు నీలో నువ్వు అనేసుకుంటే సరిపోద్దా? సరిపోదు. దాన్ని విడిచిపెట్టి మరలా వెనకకి తిరగకూడదు. ఏ పాపం అయితే చేసామో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత దాని వైపు మరలా వెనకకు ఎంత మాత్రం కూడా తిరగకూడదు. తిరిగితే ఏమైపోతాం? మనం అదే పాపంలో మరలా పడిపోతాం. అప్పుడు మనం క్షమించబడతామా? క్షమించబడం. యేసుక్రీస్తు వారు కూడా అలా దీన్ని బట్టి మనకి ఒక మంచి ఆలోచన చెప్తున్నాడు. ఏమనంటే, మీరు పాపంతో ఉంటే ప్రమాదంలో పడిపోతారు. పాపంతో ఉంటే తండ్రితో సంబంధాన్ని కోల్పోతారు. పాపముతో ఉంటే దేవుని ప్రేమను మీరు కోల్పోతారు. కనుక మీరు ఎప్పుడు కూడా పాపాన్ని ఛేదరించుకోవాలి. పాపాన్ని వ్యతిరేకించాలి. దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మనం ఇంతవరకు కూడా బ్రతికి ఉన్నాం. ముగింపులోకి వస్తే యేసు ఎలా కేక వేశాడు? ఒకసారి మూలవాక్యంలోకి వెళ్దామండి. మూలవాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఆ సమయంలో కింద ఉన్నవారు అందరూ అనుకుంటున్నారంట ఏలీని పిలుస్తున్నాడేమో. ఆ మాటకి ఏమనుకున్నారంటే అండి, కింద ఉన్నవారు అందరూ కూడా ఇతడు ఏలీ అని పిలుస్తున్నాడేమో అని అనుకున్నారు. కానీ దానికి అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నామా? అటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నామా? దేవుడు మన పాపము నిమిత్తం మనం చేసిన ప్రతి పాపమును కూడా ఆయన మీద వేసుకున్నాడు. కనుక ఆయన చేయి విడిచిపెట్టబడ్డాడు. కానీ విడిచిపెట్టిన దేవుడు మరలా వెంటనే కూడా దేవుడు ఆయన చేతిని మరలా పట్టుకున్నాడు. కాదంటారా? ఆయన చేతిని మరలా పట్టుకున్నాడు. పాపము ఎప్పుడైతే ఆయన రక్తము మన పాపము నిమిత్తము క్రయధనముగా పెట్టబడి ఉన్నదో, ఎప్పుడైతే సమస్తము కూడా చేయబడి ఉన్నదో, దేవుడు మరలా యేసుక్రీస్తు వారితో సత్సంబంధాన్ని కలిగాడండి. మరి అటువంటి సంబంధాన్ని మనం కలిగిన వారిగా ఉన్నామా? ఎన్నిసార్లు మనం దేవుని చేతిని ఆయన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తున్నప్పటికీ వద్దొద్దు నువ్వు నన్ను చేయి పట్టుకోవాలని అవసరం లేదు, నాకు తెలుసు దారి, నాకు తెలుసు నేను ఎలా నడాలో నాకు తెలుసు, నాకు చెప్పగలదు అని చెప్పి దేవుని విడిచిపెట్టేవారుగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. గడిచిన దినముల్లో కానీ మన జీవితంలో ఎప్పటివరకు చేసినట్టు జీవితంలో
ఇదిగో దేవుడు, ఇదిగో బిడ్డ నువ్వు నాతో ఉండాలి, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎప్పటికీ వెడబాయను అని అనేక సార్లు మనతో మాట్లాడినప్పుడు వద్దొద్దు, నువ్వు నాతో వద్దు, నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే బాగుంది అని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను, ఈ లోక సంబంధమైన కోరికల్లోనే పడిపోయి, ఈ లోక సంబంధమైన ఆచారాలకి లోబడిపోయి దేవుడిని విడిచిపెడితే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. పాపంతో నిండిపోయి ఉంటే కనుక దేవుడు మనల్ని చేయి విడిచిపెడతాడు. ఈ మాటకు ఇలాగ దేవుడు కేక వేస్తూ, నా దేవా నా దేవా నా చేయి నన్ను ఎందుకు విడిచిపెట్టింది. ఇది ఎలాంటివంటి కేక అంటే అండి, ఎంత మాత్రం కూడా ఓడిపోయినటువంటి కేక మాత్రము కాదు. ఇది ఒక విజయానికి, అంటే మన రక్షణకు, మన కోసము గొప్ప రక్షణ, గొప్ప త్యాగము చేసినటువంటి కేక అది. మన పాపం అంతటిని భరించాడు, మన అతిక్రమాలన్నీ కూడా ఆయన భరించాడు. మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని కొరకు మనం బ్రతికేవారుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకపు సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన కార్యాలను మనం కలిగి వాక్యాన్ని నిత్యము కూడా ధ్యానిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి వాటిని అవలంబించేవారుగా మనం ఉండాలని దేవుడు మనతో ఈ యొక్క మాటను అర్థం చేస్తూ, ఈ మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేయాలి? ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేని గుడ్డివారిగా చేసుకుని వెళ్ళిపోదామా? ఒక సరైనటువంటి తీర్మానం తీసుకుందాం. అది ఎలా అంటే, దేవా నీ త్యాగాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, దేవా నీవు ఇచ్చినటువంటి రక్షణ నేను గట్టిగా పట్టుకుంటానయ్యా, నీవు ఇచ్చినటువంటి గొప్ప ప్రేమను నిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇదిగో నీ వాళ్ళనాడు నా కొరకు రక్తము చిందించి నా కొరకు ప్రాణం పెట్టావు. ఇదిగో నీ రక్షణ నిన్ను అంగీకరించినప్పటికీ, నీవు నా సొంత రక్షణగా నేను అంగీకరించినప్పటికీ నేను అనేక మార్లు పడిపోయాను. ఇదిగో ఈ దినమని నీవు నాతో మాట్లాడావు. ఇదిగో నేను ఇంకొన పాపంలోనే ఉంటే నీవు నా చేయి విడిచిపెడతానని నాతో మాట్లాడావు. ఇదిగో నీవు నా చేయి విడిచిపెట్టేవాడుగా నేను ఉండకూడదు నాయన. దయచేసి ఇదిగో నేను నా పాపమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నీ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో నీ యొక్క రక్తం ద్వారా నా యొక్క పాత స్థితి అంతా కూడా గతించిపోయింది. సమస్తము నూతనంగా మారాలి అంటే, కోల్పోయిన సంబంధాన్ని మనం దేవునితో కలిగి ఉండాలంటే ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని పాపాన్ని విడిచిపెట్టి గొప్ప సంబంధాన్ని దేవునితో ఏర్పరచుకుందామా? అయితే దయచేసి ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో సిలువలో పలికినటువంటి 4